శ్రీరామ్ భారత్ మాతకి జై. బొమ్మ రవి అత్తగారి మీద పెళ్ళాం మీద కోపంతో భలే ఫేమస్ అయిపోయినవురా. మనలాగా అత్తల మీద పెళ్ళాల మీద కోపం ఉన్న వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయితే దేశానికి ఉపయోగపడతాం. పాకిస్తాన్ అనేది లేకుండా చేయగలం, అంత టాలెంట్ ఉంది మనలో. అలా పుట్టిందే ఈ ఫ్రస్ట్రేషన్ కూడా. సరే, ఏదైతే సినిమా వాళ్ళకి బొమ్మ చూపెట్టావు, వీళ్ళు కూడా ఈ పార్కింగ్లోనూ మింగేస్తారు డబ్బులు, ఇంటర్వెల్ టైంలోనూ మింగేస్తారు డబ్బులు, రేట్లు పెంచి మింగేస్తారు డబ్బులు. సామాన్యుడికి ఒక మిడిల్ ఎంటర్టైన్మెంట్ ఏదిరా అంటే సినిమానే. ఓ 2 గంటలు 2.5 గంటలు మనం రిలాక్స్ అవ్వడానికి. అటువంటిది కూడా మనకి అందకుండా ఏదో ఆకాశంలో పెడతా ఉంటే ఎట్టా? ఆ ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా నువ్వు చేసింది ఓ రకంగా తప్పైనా కానీ ఇంకో రకంగా కరెక్టే, తప్పేం లేదు. వీళ్ళు హిందూ దేవీ దేవతల మీదే సినిమాలు తీస్తారు, కానీ హిందూ దేవీ దేవతల్ని క్రిటిసైజ్ చేస్తారు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నాడు, ఆడు శివుడు వేషాలు వేస్తాడు, గుడికి వెళ్ళి దండాలు పెడతాడు క్యారెక్టర్ పరంగా, కానీ హిందూ ధర్మం అంటే నచ్చదాడికి. జయసుధ ఆవిడ చాలా ముత్తైదులా చక్కగా దండాలు పెడద్ది, పూజలు చేస్తుంది క్యారెక్టర్ పరంగా, కానీ బయటికి వెళ్ళి ఏసయ్యా అంటది. అంటే బతకడానికి వీళ్ళు సంపాదించుకోవడానికి హిందూ దేవి దేవతలు కావాలి, కానీ బయట సంకనాకుతారు. మనం వాళ్ళని ఆదరించాలి. ఈ రాజమౌళి గారు ఏమంటాడు, మా నాన్నగారు చెప్పారు నీ వెనకాల హనుమంతుడు ఉంటాడని, నాకు ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టింది, ఇదేనా ఉంటాం అని చెప్పేసి రాజమౌళి అన్నాడు. అరే స్వామి, నీ వెనకాల ఉన్నది నిజంగానే హనుమంతుడు. ఎవరంటే మీ నాన్నగారు, రమగారు, పక్కన కీరవాణి గారు. ఇటువంటి నెట్వర్క్ ఉన్న గురించే నువ్వు రాజమౌళి అయ్యావు, లేకపోతే గుండు సున్నా నువ్వు. ఆ నెట్వర్క్ ఎవరికీ లేదు. అటువంటి నెట్వర్క్ నీకు ఉంది కాబట్టి నువ్వు అంత అద్భుతాలు చేయగలిగావు మీ నాన్నగారు రాసిన కథల వల్ల. అటువంటి నెట్వర్క్ ఎవరికీ లేదు. నీకంటే టాలెంట్ చాలామంది ఉన్నారు బయట. టాలెంట్ ఎవరి సొత్తు కాదు, అది తెలుసుకోవాలా. నీ అనుకున్నది హనుమంతుడే, సాక్షాత్ మీ నాన్నగారు గురించి, లేకపోతే మహేష్ బాబు గారి గురించి, వీళ్ళ గురించి సినిమా చూడాలా. నీకోసం అయితే చూడవసరం లేదు, ఎందుకంటే నువ్వు నాస్తికుడివి. నువ్వు ఈ సీతమ్మ తల్లినేమో అమ్మాయి అంటావా, రాముల వారేమో అది బోరింగ్ క్యారెక్టరా, శ్రీకృష్ణుడు కమర్షియల్ క్యారెక్టరా, హనుమంతుడేమో నీకు అది గ్యాస్ బండలు తెచ్చేవాడును, ట్రైలర్ రిలీజ్ చేసేవాడు, చీప్ ఎక్కడ పట్టుకోవాలి తుడిసి చెప్పడానికి ఉన్నాడు అనుకున్నావా ఏంది? ఇదా నువ్వు మాట్లాడేది? నువ్వు నాస్తికుడివి. నువ్వు ఈ మా హిందూ దేవీ దేవతల్ని నువ్వు డబ్బు సంపాదించుకునే బొమ్మలాగా చూస్తున్నావు. దట్స్ నాట్ రైట్ వే. నీ వెనకాల ఉన్నది మీ నాన్నగారు, సాక్షాత్తు హనుమంతుడే. మీ నాన్నగారి మీద గౌరవిస్తాం, మీ నాన్నగారు అంటే గౌరవిస్తాం తప్ప నీకు గౌరవమో. నువ్వు నాస్తికుడివి. మా దేవి దేవతలు నువ్వు తోలనాడతావు, 10 మంది కోసం గుళ్ళకి వెళ్తావు అంతే. కాబట్టి ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. ఎదిగే కొద్దీ ఒదకమని చెప్పేసి సినిమాల్లో చెప్తారు, కానీ మీరు పాటించరు. మీరు మా మీద ఎక్కి తొక్కుతారు, మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. ఈ బతుకులు అయ్యి. సరే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇది కరెక్ట్ కాదు. బొమ్మ రవి చేసింది కూడా తప్పే, కానీ సామాన్యుడిగా ఆడు హీరో అయ్యాడు, మీరు విలన్లు అయ్యారు. మీ దరిద్రం అంతా ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. అది ఇంతవరకు మేము మాట్లాడలేదు మీ గురించి, ఎక్కడి నుంచి మాట్లాడతాం.